మనోజ్ గారు నమస్కారం. నమస్తే. ఆ 9 years గ్యాప్ ని ఏదైతే ఉందో ఆ ఫేస్ ని ఎలా దాటారు మీరు? అంటే ఈ ఫేస్ తోనే నేను ఎదురింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు ఆ బ్యాచ్ కాదండి. నేను మా వైఫ్ సరే అలా కాదు బొమ్మలు చేద్దాం అనేది. ఎంత సినిమా అయిపోతే మాత్రం బొమ్మలు చేసుకుంటాము అంటూ అబ్బో బ్రతకమంటావా నన్ను అంటే ఏంటి బన్నీ గారితో ఎలా ఉండేది? మీరు కొంచెం అల్లరిగా యంగ్, కొంచెం కోతి అనొచ్చు. సో ఆయన కూడా అలా ఎనర్జెటిక్ ఉంటారు సెట్స్ లో. మీ ఇద్దరికి ఎలా ఉండేది బాండింగ్? అటు అందరూ ఒక అడివి చెందిన వాళ్ళు. లీక్ ఇస్తారా? మనోజ్ లీక్స్ ఫుడ్ అలాగ వచ్చి ఒక 2 కిక్స్ అవుతుంది ఇస్తారు నాకు. తారక్ గారితో మీ బాండింగ్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఉందా? ఈ మధ్య కలుస్తున్నారా? అంటే చిన్న గ్యాప్ వచ్చింది ఏమన్నా? ఓజీ సాంగ్ పాడడం వచ్చా అనుకోడు కిల్ ఇట్ అనుకుంటూ ఏంటి మీకు రామ్ చరణ్ గారికి బాండింగ్ ఎలా ఉండేది? ఈ బాధ ఎవరికి అర్థమవుతుంది? అండ్ ఇంకా ఫర్దర్ గా ఏమన్నా ఉన్నాయండి లైనప్? మీరు వదిలితే లంచ్ తినాలండి, అదే నా లైనప్. ఇండస్ట్రీకి చిన్న గ్యాప్ మీరు అన్న గ్యాప్ ఇచ్చారు, గ్యాప్ వచ్చింది కదా, ఇంక ఇప్పటి నుంచి వదలరా? నేను దగ్గర ఉంటారు కదా. మా సినిమా నువ్వు వదలద్దు. సాయి ధరమ్ తేజ్ గారిది SYG సినిమాలో మీకు మీరు ఒక క్యారెక్టర్ చేయాల్సి, ఇప్పుడు ఆ క్యారెక్టరే సంజయ్ దత్ గారు చేస్తున్నారని విన్నా. ఈజ్ ఇట్ ట్రూ? సడన్ గా గొడవలు, మీరు నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు, ఆ తర్వాత డిలీట్ చేశారు, తర్వాత ఏదో రియాలిటీ షో అన్నారు. ఆయన ఉండుంటే ఇంతవరకు వచ్చేది కాదేమో. వచ్చేది కాదండి, కూర్చొని పెట్టి మాట్లాడించుంటారు. నిజంగా మీరు అన్నట్టు ఇంకా ఇండస్ట్రీలో కూడా ఎవరు మీకు ఫోన్ చేయలేదా ఈ విషయంలో? ఏంటి అసలు ఏం జరుగుతుంది, మేము మాట్లాడతాం కూర్చోబెట్టి, ఏంటి ఏం జరుగుతుందని ఎవరు? సో అది మాట్లాడనీయకుండా మధ్యలో ఇలా చేస్తారు. టైం అవుతుంది, టైం వచ్చినప్పుడు అదే చెప్తుంది ఎవరు మంచి చెడా ఏంటి చెడు. ఐ బిలీవ్ ఇన్ కర్మ అండ్ నేచర్ అండి. ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే కొత్తగా ఒక విషయం అది